హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన ఆర్తి హోలా మైని గురించి తెలుసుకుందామా? ఆమె అంతరిక్ష శాస్త్రవేత్త అన్నమాట. ఆమె గురించినటువంటి జీవిత విశేషాలని మీ కానమోకు స్వరంలో మీ కానమోకు వినిపిస్తున్నాను. ఇక వినండి. మన ఆర్తి హోలా మైని. ఇక వినండి. అంతరిక్షం అంటే కేవలం నక్షత్రాలు గ్రహాలు మాత్రమే కాదు. అది మానవాళి భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలక రంగం. అటువంటి అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఐక్యరాజ్య సమితి ఔటర్ స్పేస్ అఫైర్స్కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు భారతీయ మూలాలున్న ఆర్తి హోలా మైని. 25 ఏళ్లకు పైగా అంతరిక్ష రంగంలో ఆమె సాగించిన ప్రయాణం మరెంతోమంది ఆడపిల్లలకు స్ఫూర్తి కూడా. గ్రహశకలం ఎక్కడ పడుతుందో చెబుతారు. అంతరిక్షంలో వేల సంఖ్యలో ఆస్టరాయిడ్స్ ఉంటాయి. వీటిని గుర్తించటం, వాటి కదలికలను నిరంతరం పర్యవేక్షించటం ఒక పెద్ద సవాలు. ఆర్మాగెడాన్ వంటి సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో చూసిన పరిస్థితులు నిజంగానే ఎదురైతే ఏం చేస్తాం అనేది చాలామంది ఎదుర్కొనే ప్రశ్న. వీటిని గుర్తించి హెచ్చరించడమే ఐక్యరాజ్య సమితి ఔటర్ స్పేస్ అఫైర్స్ పని. ఇది ఒక క్రమబద్ధమైన హెచ్చరిక వ్యవస్థను నిర్వహిస్తుంది. దీనికే 2023 నుంచి ఆర్తి హోలా మైని డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె స్పేస్ పాలసీలో నైపుణ్యం కలిగిన బ్రిటిష్ లాయర్. గ్రహశకలాల నుంచి భూమిని కాపాడడానికి ఐక్యరాజ్య సమితి 2013లో ఒక అంతర్జాతీయ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. ఇది గ్రహశకలం దారి మళ్లించడం లేదా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఇటువంటి ప్రణాళికలపై పనిచేస్తుంది. భారతీయ మూలాలున్న ఆర్తి హోలా మైనిది పంజాబీ కుటుంబ నేపథ్యం. చిన్నప్పటి నుంచి చదువుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచేవారు ఆమె. లండన్లోని కింగ్స్ కాలేజీలో లా పట్టా పొందారు. ఆపై యూనివర్సిటీ ఆఫ్ లాలో తన లీగల్ ప్రాక్టీస్ కోర్సును పూర్తి చేసి 1995లో యూకే సుప్రీంకోర్టులో సొలిసిటర్గా అర్హత సాధించారు. తర్వాత ఫ్రాన్స్లోని హెచ్ఈసి అని ప్యారిస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇంటర్నేషనల్ స్పేస్ సైన్స్ పూర్వ విద్యార్థిని కూడా ఆమె. అప్పుడే అంతరిక్ష రంగంలో సాంకేతికతతో పాటు చట్టపరమైన అంశాలు స్పేస్లా ఎంత ముఖ్యమో గుర్తించగలిగానని చెబుతారు ఆమె. ఇక శాటిలైట్ రంగాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే క్రమంలో చదువయ్యాక ఆర్తి ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా చేరారు. కొన్నాళ్లు మ్యూనిచ్, బ్రస్సెల్స్లో పనిచేశారు. ఐక్యరాజ్య సమితిలో చేరటానికి ముందు దాదాపు 18 ఏళ్ల పాటు గ్లోబల్ శాటిలైట్ ఆపరేటర్స్ అసోసియేషన్ GSOA దానికి సెక్రటరీ జనరల్గా సేవలందించారు. ఆమె నాయకత్వంలో GSOA ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాటిలైట్ ఆపరేటర్లను ఒక తాటిపైకి తెచ్చారు. ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు శాటిలైట్ ద్వారా కనెక్టివిటీని అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డిజిటల్ విప్లవానికి ఆమె చేసిన కృషి ఎనలేనిది. 2023లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఆర్తిని UNOOSA డైరెక్టర్గా నియమించారు. వియన్నా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించాలో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తుంది.
ఇక అంతరిక్షంలో వ్యర్థాల నిర్వహణ గురించి కూడా పరిశీలిస్తే భూమికి గ్రహ శకలాల నుంచి ముప్పు పొంచి ఉంటే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం ఆర్తి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ బాధ్యత. ఆ మధ్య 2024 YR4 అనే గ్రహశకలం విషయంలో ఆమె తీసుకున్న జాగ్రత్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు అంతరిక్షంలో పేరుకుపోతున్న ఉపగ్రహ వ్యర్థాలను తగ్గించి భవిష్యత్ ప్రయోగాలకు ఇబ్బంది లేకుండా చూడడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు ఆవిడ. అలానే అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించి భూమిపై వాతావరణ మార్పులను పర్యవేక్షించడం, నీటి వనరుల సంరక్షణ, విపత్తు నిర్వహణలో దేశాలకు సహాయం చేయటం, ఇటువంటి బాధ్యతలను అన్నిటినీ సమర్థంగా నిర్వహిస్తున్నారు. పురుషాధిక్యత ఉండే అంతరిక్ష రంగంలో తాను మేటిగా నిలవడమే కాదు, స్టెమ్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి అనేది ఆర్తి తపన. అందుకోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆవిడ. గతంలో ఆర్తి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చెందిన గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీస్లో సభ్యురాలిగానూ ఉన్నారు. ఐరోపా సమాఖ్య, ఐక్యరాజ్య సమితి మధ్య అంతరిక్ష విధానాల విషయంలో సమన్వయం సాధించడంలోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. ఇలా ఆమె మన ఆర్తి హోలా మైని, ఆమె అంతరిక్ష శాస్త్రవేత్తగా ప్రఖ్యాతి గడించినటువంటి ఆమె గురించినటువంటి జీవిత విశేషాలను, ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.